8,500 రూపాయలకు ప్రకటిత వెల ఉన్న ఒక వాచీని ఒక వ్యక్తి 7,225కి కొన్నాడు. ఓకే, ఎంత మనకేం తెలుసు? ఎస్పి ఈజ్ ఈక్వలెంట్. ఫార్ములాలు జస్ట్ మనకు కన్వీనియన్స్ కోసమే రాస్తున్నాను, ఇది అవసరం లేదు. ఎంపీ ఇంటూ 1 - డిస్కౌంట్ పర్సంటేజ్. ఇనీషియల్ వాల్యూ ఎంత? 8,500. దాని మీద రాయితీ పర్సంటేజ్ ఎంత మనకు తెలియదు. ఫైనల్ వాల్యూ ఎంత? 7,225. 7,225. ఏమీ క్యాలిక్యులేషన్ లేదు. ఆన్సర్ ఆప్షన్ని చూసుకుంటూ వెళ్దాం సార్. ఆన్సర్ ఆప్షన్ని చూసుకుంటూ మనము సాల్వ్ చేసే ప్రయత్నము చేద్దాం. నవ్వు ఇక్కడ చూస్తే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది. 5ని దేంతోటి మల్టిప్లై చేద్దాం? ఇక్కడ 100 మల్టిపుల్ ఉన్నది, ఇక్కడ 100 మల్టిపుల్ ఉన్నది. ఇది 85, ఇది 85. ఒక్కొక్కటి చేసుకుంటూ వద్దాం సార్. 24% డిస్కౌంట్ అవుతే 100 మీద 24 తగ్గింది 76. 76 19 ప్రధాన కారణాంకం 76కు ఉన్నది 19. ఇది 19 తోటి డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. రైట్, 19 3 57, 152. 19 ప్రాబబ్లీ 6 are 114, 7 are 133, 8 are 152. ఇది 19 తోటి కావట్లేదు. ఫస్ట్ ఆప్షన్ తప్పు. సెకండ్ ఆప్షన్ 15 అంటే 8,500 మీద 15% రాయితీ. 100 మీద 15 తగ్గింది 85. చూస్తూనే ఉంటే ఇది కరెక్ట్. ఎందుకనంటే 85 హోల్ స్క్వేర్ ఈజ్ 7225. స్క్వేర్లు ఎలా చేస్తాం మనము? ఇప్పుడు 35 ఇంటూ 35 ఉందనుకోండి. రైట్, బేసి ఎండింగ్ విత్ 5 ఇంటూ బేసి ఎండింగ్ విత్ 5. ఇది 25. ఇక్కడ ఒకటి యాడ్ చేస్తున్నాను, 4 3s are 12. అలానే ఇది 85 ఇంటూ 85. రైట్, 5 5s are 25. ఒకటి యాడ్ చేస్తున్నాను, 9 8s are 72. 9 8s are 72. ఇది ఒక పద్ధతి. సార్ నేను డిజిటల్ సమ్ యూస్ చేసుకోవచ్చా? డిజిటల్ సమ్ కూడా మనము యూస్ చేసుకోవచ్చు. 8,500, 8,500. 8 + 5 13, 1 + 3 4. 8 + 5 13, 1 + 3 4. 4 16. 16 డిజిటల్ సమ్ ఏంటి? 7. ఇక్కడ ఆన్సర్ డిజిటల్ సమ్ 7 రావాలి. 5 + 2 + 2 9. మిగిలింది ఎంత? 7. 7 = 7. 7 = 7. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? 8,500 ఇంటూ 15% రాయితీ. 15% రాయితీ. రైట్, 15% అంటే 100 మీద 15 రాయితీ 85. 85 స్క్వేర్ ఈజ్ 7,225. అది ఒకవే. ఇంకోటి డిజిటల్ సమ్ 8,500. 8 + 5 13, 1 + 3 4. ఇది కూడా 4. 4 4s are 16, 1 + 6 7. దీని డిజిటల్ సమ్ కూడా 7. దీని డిజిటల్ సమ్ సార్ 25 తప్పెట్లా? 100లో 25 రాయత్తి అంటే ఇదేమవుతుంది? 75. 75 3 తోటి భాగింపబడుతుంది. కానీ 7225 3 తోటి భాగింపబడట్లేదు. 3 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? మొత్తము అంకెలను కూడితే 3 తోటి డివైడ్ అవ్వాలి. 7 + 2 9, 9 + 7 16 కాట్లేదు. ఇది 20 అంటే 100 మీద రైట్ 100 మీద 20 తక్కువ 40. 40 అనేది దాంట్లో ప్రధాన సంఖ్య 2 ఉంది అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సరి సంఖ్య రావాలి. ఇది బేస్ సంఖ్య. ఇది కూడా కాదు. ఇది 19 తోటి డివైడ్ కావట్లేదు, ఇది 3 తోటి డివైడ్ కావట్లేదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 తోటి డివైడ్ కావట్లేదు. కాబట్టి ఉన్న ఆన్సర్ 15. ఆర్ డిజిటల్ సమ్ తోటి కూడా మనము చేయొచ్చు. డిజిటల్ సమ్ తోటి కూడా మనం చేయొచ్చు. లాజిక్ అందరికీ అర్థమైంది కదా? మనము ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూనే ఉంటే మనకు ఏ మెథడ్ ఫాస్ట్గా ఆన్సర్ వస్తుందో మీకే తెలుస్తుంది. ఆ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. రైట్, రాజేంద్ర ఒక ప్రకటిత నెలపైన 25% రాయితీ. 25% డిస్కౌంట్ అంటే రైట్ 4 మీద 1 డిస్కౌంట్. 4 మీద 1 డిస్కౌంట్ అంటే ఫైనల్ ప్రైస్ ఎంత? 3. రైట్, ఆ 3ని ఎన్ని రూపాయలు పెట్టి కొన్నాడు? 4875 తోటి కొన్నాడు. 4875 తోటి కొన్నాడు. నవ్వు ఇక్కడ చూడండి సార్, 4875 తోటి కొన్నాడు. నవ్వు
3 ఎన్నిసార్లు వెళ్తుంది సార్? 3 16 25 సార్ వెళ్తుంది. ఇక్కడ మీరు ఇట్లాంటి క్యాల్కులేషన్లు చూడంగానే ఫస్ట్ 2 డిజిట్లే చూడండి సార్. 3 16ల 48, 3 16ల 48, 4 16ల 64, 66,400 కంటే ఎక్కువ ఉండాలి. చూస్తూనే ఉంటే ఈ 2 డిలీట్ అయిపోయింది, ఈ 2 డిలీట్ అయిపోయింది. దాని తర్వాత ఇది 8 + 5 13, 4 + 7 11, ఇది 13 -11, ఇది 11 తోటి భాగింపబడట్లేదు. కాబట్టి ఆన్సర్ 11 మల్టిపుల్ కాదు, 11 మల్టిపుల్ కాదు. కొంచెం మనము బాధ్యనీయత సూత్రాల మీద మంచి పట్టుంటే చాలా క్వశ్చన్లను మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 1 రైట్ 25% రాయతీ, 4 మీద 1 తక్కువ అంటే 3 కాస్త 4,875 అయింది. చివరి 2 డిజిట్లు నేను మూసేస్తే 3 16ల 48, 4 16ల 64, ఫస్ట్ 2 డిజిట్లు 6,400 కంటే ఎక్కువ ఉండాలి. ఇది పోయింది, ఇది పోయింది. దాని తర్వాత ఈ 6,611 తోటి డివైడ్ అవుతుంది. ఇది 11 తోటి అవుతుందా? ఇది 13, ఇది 11 కావట్లేదు. కాబట్టి 6,500. క్యాల్కులేషన్ ఎక్కడున్నా కానీ మన యొక్క లాజికల్ స్కిల్స్ తోటి క్యాల్కులేషన్ చేయకుండా కూడా మనం ఆన్సర్ రాబట్టచ్చు. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఇది చూడండి సార్. రైట్, ఒకసారి క్వశ్చన్ చదవండి. ఒక డిస్ట్రిబ్యూటర్ ప్రకటిత నెలపైన 12% రాయితీ ఇచ్చాను. 12% అంటే ఎంత సార్? 12 డివైడెడ్ బై 100, 12 డివైడెడ్ బై 100, 4 మూల 12, 4 25ల 100. నేను కొన్న వస్తువు 25 రూపాయలు, దాని మీద డిస్కౌంట్ 3 రూపాయలు. రైట్, అమ్మింది ఎంతకి? 22కి. 22 ఎంత ఇచ్చాడు? 9240 ఇచ్చాడు, 9240 ఇచ్చాడు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 2. ఇక్కడ ఎంత ఉంది? 4. 2ని దేంతోటి లబ్ధం చేస్తే 4 వస్తుంది? 2 2ల 4 అంటే 3 2ల 6. ఆన్సర్ రైట్ మోస్ట్ 6 ఉండాలి. తీసేయండి. క్యాల్కులేషన్లు చెయ్యాల్సిన అవసరమే లేదు, క్యాల్కులేషన్లు చెయ్యాల్సిన అవసరమే లేదు. 25 మీద 3 రూపాయలు డిస్కౌంట్, అమ్మిన ధర ఎంత? 22. ఇవన్నీ కొట్టేసి చేయాల్సిన అవసరమే లేదు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇది 2, ఇది 4, 2 2ల 4, 3 2ల 6. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 6 ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్. ఆన్సర్ ఎంత? 1260. ఎక్కడ క్యాల్కులేషన్ ఉందో అక్కడ తగ్గించే ప్రయత్నం చేస్తాను, సో దట్ మీకు ఇంటెన్షనల్లా మీకు మ్యాక్సిమం ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఆన్సర్ రావాలి సార్.